హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ ప్రసన్న చిట్టి. నేనైతే మన కాకినాడలో కొత్తగా పెట్టిన ఎగ్జిబిషన్ అయితే విజిట్ చేసేసాను. దాని టికెట్ వచ్చేసి 100 రూపీస్ అడల్ట్స్కి. ఇదైతే లండన్కి బ్రిడ్జ్ థీమ్లో చేశారండి. ఎంట్రన్స్ దాటుకుని కొంచెం ముందుకెళ్తే ఏదో రాజ్మహల్కి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చింది. ఆ సెట్టింగ్ అయితే అలా ఉందండి. ఈ సెట్టింగ్లో మా పాప మా వారు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అది ఈ థీమ్ అది చూసి మా పాప అయితే ఎత్తుకోవద్దు, నేను నడుస్తానని చెప్పి అలా నడుస్తూనే వచ్చింది మొత్తం అంతాని. ఇక్కడ చూసారు కదా, వాళ్ళ నాన్న చేపట్టుకుని చక్కగా మొత్తం ఆ దారంతా నడుచుకుంటూనే వచ్చింది. ఇది ఎంట్రన్స్ నుంచి కొంచెం కింద దిగ్గానే ఉందండి. ఒక్కొక్క టర్నింగ్లో ఒక్కొక్క థీమ్ పెట్టి చేశారు. ఇది ఫస్ట్ టర్నింగ్లో అనమాట. ఈ ఫస్ట్ టర్నింగ్లో మనకు వచ్చేసి రాజ్మహల్ థీము. ఇలా సెకండ్ టర్నింగ్ వెళ్ళేసరికి ఒక్కసారిగా నాకు ఏదో రాధేశ్యామ్ మూవీలోకి నేనే డైరెక్ట్గా వెళ్ళినట్టు అనిపించింది. థీమ్ అయితే ఇలా పెట్టారండి, ఒక వింటేజ్ థీమ్ వచ్చేసి. నెక్స్ట్ ఇంకొక టర్నింగ్లో అలా మూన్ కూడా పెట్టారు, పిల్లలకి కొంచెం ఫొటోస్ అయితే దిగడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వింగ్స్ ఒకటి పెట్టారు నెక్స్ట్ టర్నింగ్లో. ఇది చూసారు కదండి, మనం డైరెక్ట్గా యూనివర్సల్ స్టూడియోనే చూసేయచ్చు. ఇప్పుడు ఇంకా వెళ్ళిపోదాం పదండి అసలైన ఎగ్జిబిషన్లోకి. ఫస్ట్ టర్నింగ్లోనే మనకి ఫస్ట్ షాపే పిల్లల షాప్ పెట్టారు. అంతే, ఇంకా ఆ షాప్ చూసేసరికి మా అమ్మాయి ఆనందం డబల్ ట్రిబుల్ అయిపోయిందనమాట. ఒక్కసారి ఇంకా దిగిపోయి ఆ షాపుల్లో అన్నీ పీకేసి కింద పడేసి నాన్న రచ్చ చేసేసిందండి. నెక్స్ట్ మన ఫ్యాన్సీ షోర్ అండి. ఏ అమ్మాయికైనా ఫస్ట్ కావాల్సింది అదే. ఇక్కడ వీళ్ళ దగ్గర రకరకాల స్టిక్కర్ ప్యాకెట్స్, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ చాలానే ఉన్నాయి. మనకి హెయిర్ స్టైల్కి సంబంధించినవి కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి వీడియోలో. అక్కడ పఫ్స్ది సెట్ ఒకటి చూపిస్తాను. ఆ సెట్ వచ్చేసి 50 రూపీస్. 2 వస్తున్నాయండి, ఒకటి చిన్నది పెద్దది. ఈ రెండు కలిపి 50 రూపీస్. అలాగే హెయిర్ బ్యాండ్స్ అనివ్వండి 10 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ చూపించే పూలదండలు 30 రూపీస్ అండి ఒక్కొక్కటి వచ్చేసి. పైన దాని పక్కనే ఉన్న హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి ఒక్కొక్కటి 20 రూపీస్. ఇక్కడ మనకి హెయిర్ కట్స్ చేయించుకునే వాళ్ళకి రకరకాల క్లిప్పులు అండి. ఒక రకం ఏంటి, రకరకాలు ఉన్నాయి. కలర్స్ కూడా చాలానే ఉన్నాయి. బనానా క్లిప్స్ అని, నార్మల్ ప్లక్కర్స్ అని డిఫరెంట్ స్టైల్స్లో వచ్చేసాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి డిఫరెంట్ రబ్బర్ బ్యాండ్స్, చిన్న పిల్లలకి వేసే రబ్బర్ బ్యాండ్స్ దగ్గర నుంచి నార్మల్గా వేసుకునే చైన్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. సెట్స్ అయితే మాత్రం 100 రూపీస్ నుంచి 200, 300 అలా వేరియేషన్స్ ఉన్నాయి. దాని మోడల్ని బట్టి వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఇలా రబ్బర్ బ్యాండ్స్ కూడా ఇక్కడ చూసారు కదా, కొంచెం పెద్ద ప్లక్కర్స్ కూడా డిఫరెంట్ స్టైల్స్లో ఇచ్చాడు. నేను చూపిస్తాను చూడండి. కొన్ని రబ్బర్ బ్యాండ్స్ 10 రూపీస్, కొన్ని రబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి 30 రూపీస్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ చూపించే ప్లక్కర్ వచ్చేసి 10 రూపీస్ అని చెప్పేసి అన్నాడు. అలాగే ఒక్కొక్కటి 10 రూపీస్ అని ఒక ప్లేస్లో, 20 రూపీస్ అని ఒక ప్లేస్లో, 30 రూపీస్ అని ఒక ప్లేస్లో పెట్టారు. ఇక్కడ చూపిస్తున్న సెట్స్ వచ్చేసి 300, 400 అలా ఉంటాయటండి. బాగానే ఉన్నాయి, మరీ తీసి పడేయక్కర్లేదు. మనకి డిఫరెంట్గా స్టైల్స్ చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించిన రబ్బర్ బ్యాండ్ వచ్చేసి 20 రూపీస్. ఎంతసేపు ఈ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్సేనా అనుకోకండి. ఈ వీళ్ళ దగ్గర కూడా ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి. స్టడ్స్ ఉన్నాయి, హెవీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, రెగ్యులర్ వేర్ ఉన్నాయి. ఈ పక్కన బేబీ క్లిప్స్ సెట్ అండి, అవి వచ్చేసి 10 క్లిప్స్ వస్తాయట. ప్యాకెట్ వచ్చేసి 80 రూపీస్. ఈ కాజల్ అవన్నీ నాకైతే సెట్ అవ్వలేదు. ఇయర్ రింగ్స్ ఇంకా ఉన్నాయండి. ఆ పైన చూపించినవన్నీ స్టడ్స్. ఈ క్లిప్ వచ్చేసి 50 రూపీస్. ఇదైతే చాలా బాగుంది. ఇది కూడా 50 రూపీస్. ఈ రెండు కూడా బాగున్నాయండి. కొంచెం మనకి డ్రెస్సెస్ మీదకి లుక్ వస్తాయి. ఇక్కడైతే మన జీన్స్ మీదకి, కొంచెం టాప్స్ మీదకి స్కార్ఫ్లో వేసుకుంటాం కదండి. ఆ స్కార్ఫ్ అయితే మోడల్ స్కార్ఫ్ కొంచెం ఉందని చెప్పి దాన్ని ఎలా వేసుకోవాలి, దాని మెటీరియల్ అది కూడా ఎలా ఉంటుందని అతను వేసుకొని చూపించాడు. అది వచ్చేసి 300 రూపీస్. బాగానే ఉందనిపించిందండి నాకు. ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్ మోడల్స్, హ్యాంగింగ్స్ టైప్ వచ్చి అందులో కలర్స్ వచ్చి కొంచెం హెవీ శారీస్ మీదకి బుట్టలు, ఇంకా రకరకాలండి. కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ తీసుకునే వాళ్ళకు కూడా ఉన్నాయి. ఇక్కడ పెన్స్ అయితే మనకి పిల్లలకి రకరకాల పెన్స్, వాళ్ళ బర్త్డేస్కి మనం పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళండి. ఆసమ్ ఉన్నాయి, డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి చోట దొరుకుతున్నాయి, బట్ అన్నీ ఒక చోట కనిపిస్తున్నాయి. ఇవే కాదండి, కీ చైన్స్ కూడా మనకి రకరకాల కీ చైన్స్ ఉన్నాయి. స్మైలీ కీ చైన్స్ అని, నార్మల్ డోరేమోన్ కీ చైన్స్ అని ఇవన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు చూపిస్తున్నవి మనకి హ్యాండ్ బ్యాగ్లో కొంచెం హ్యాండీగా ఉండడానికి 1 రూపీ, 2 రూపీ కాయిన్స్ అవి వేసుకోవడానికి అవి కూడా పౌచెస్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఆ షాప్ నుంచి బయటికి రాగానే ఇక్కడ షాప్ ఉందండి. అక్కడ ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే ఫేమస్. ఇయర్ రింగ్స్ మాత్రమే పెట్టారు. సో ఇక్కడ ఇయర్ రింగ్స్ చూసినట్లయితే ఆ షాప్లో కన్నా 100% ఇంకా ఎక్కువ బాగున్నాయి, ఇంకా ఎక్కువ మోడల్స్ ఉన్నాయి.
విత్ ఎవ్రీ డ్రెస్ మీదకి అనమాట. మనకి డ్రెస్కి తగ్గ కలర్స్, డ్రెస్కి తగ్గ మోడల్స్ అన్నట్టు ఉన్నాయి. ఇక్కడ ఇయర్ రింగ్స్ వచ్చేసి 50 రూపీస్ నుంచి 300 వరకు ఉన్నాయండి. వీళ్ళ దగ్గర ఓన్లీ ఇయర్ రింగ్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి. హెయిర్ బ్యాండ్స్లో కూడా 10 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి. ఈ కింద చూపించిన ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకటి 200, పేర్ 200 అని చెప్పేసి అన్నారు. ఇక్కడ నేను చూపిస్తున్న హెయిర్ బ్యాండ్ చాలా బాగుంది, మన హెయిర్కి కంఫర్టబుల్గా ఉంటుంది. 10 రూపీస్ ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ వచ్చి. ఇంక ఇవే కాదండి, చాలా మోడల్స్ ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్లో కూడా. ప్లక్కర్స్ కూడా వీళ్ళ దగ్గర చాలానే ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్స్ చూసారా, మల్టీ కలర్ ఇయర్ రింగ్స్ అవిని. వీళ్ళ దగ్గర ఇయర్ రింగ్స్ అయిపోయాక కూడా రబ్బర్ బ్యాండ్స్ కూడా చూశాను. ఇంకా షాప్ పూర్తిగా ఓపెన్ చేయలేదండి, ఇంకా స్టార్టింగ్ కదా, పండగ టైంకి ఇంకా నాకు తెలిసి మోడల్స్ రావచ్చు, ఇంకా షాప్స్ పెరగచ్చు. ఇంకా ఇప్పుడైతే లిమిటెడ్గా ఉన్నాయి, ఒక 2-3 షాప్స్ ఉన్నట్టున్నాయి అంతే. మనకి లేడీస్కి సంబంధించిన ఫ్యాన్సీస్ అయితే ఇవి ఉన్నాయి. కిచెన్ వేర్కి సంబంధించినవి అయితే మనం నాన్ స్టిక్ ప్యాన్స్ మీదకి స్టీల్ వాడకుండా వుడెన్ టైప్ కావాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ బాగానే ఉన్నాయండి. రేట్స్ అవి కూడా బాగానే రీజనబుల్గానే చెప్పారు. బయటికి చెప్పొద్దన్నారు రేట్స్, అందుకే నేను చెప్పట్లేదు. మనకి చపాతీ రోలర్స్ కూడా బాగానే ఉన్నాయి. టీ సర్వింగ్స్కి కానీ కాఫీ సర్వింగ్స్కి కానీ ఇక్కడ ప్లేట్స్ వచ్చాయండి. ఇలాగే టిఫిన్ ప్లేట్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. స్నాక్స్ ప్లేట్స్ అవనివ్వండి. ఇవే కాదు, మాకు హోమ్ డెకర్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఇక్కడ డెకర్స్ చాలానే ఉన్నాయండి. ఇక్కడ కింద చూపించినవన్నీ కూడా పేర్ వచ్చేసి 120, 50, 60 అలాంటివి. పైకి నాకు పెట్టినవి కొంచెం రేట్ ఎక్కువ. హ్యాంగింగ్స్ అని చాలానే ఉన్నాయి. కింద పెట్టినవి ఫస్ట్ కొంచెం బాల్స్లో కనిపిస్తున్నాయండి వైట్ది, అదైతే పేర్ వచ్చేసి 120. ఇంక ఇలా చివరికి వచ్చేసరికి పేర్ వచ్చి 40, పేర్ వచ్చి 50, 60 అలా పడుతున్నాయి. బాగానే అనిపించింది. మన కిచెన్ దగ్గర కొంచెం ఫ్రెష్గా ఉండడానికి, డెకోర్ కానీ ఒక టేబుల్ మీద పెట్టుకోవడానికి అవి అయితే బాగానే ఉన్నాయి. ఈ షాప్ దాటుకుని కొంచెం ముందుకు రాగానే మా పాప కళ్ళు అక్కడ గేమింగ్ జోన్ మీద పడిందండి. అక్కడ కొన్ని ఎలక్ట్రానిక్ కార్స్ అన్నీ పెట్టేసి అక్కడ పెట్టారనమాట. అక్కడ ప్లే చేసుకోవచ్చు, మనకి ఏమైనా రిపేర్స్ ఉంటే అవి కూడా చేస్తారట, మన ఇంట్లో సొంత కార్లు. మా పాప అయితే అది చూడగానే ఎక్కించడానికి కూర్చుంది. సరే దానానందన్ ఎందుకు కాదండి అని చెప్పి ఎక్కించాము. ఇలా ట్రిప్కి వచ్చేసి 60 రూపీస్ అటండి, ఇలా కార్ మనం వెళ్ళి ఎక్కించుకోవడానికి. అయితే నేను అనుకున్నాను, మా హస్బెండ్ దాన్ని కొంచెం అది 8th మంత్కి వచ్చేసరికి కార్ కొనేస్తానన్నారు. కానీ ఎలక్ట్రానిక్ కార్స్ అనేవి వాళ్ళకి యూజ్ అంత కాదండి. మనకి ఏదో హ్యాపీనెస్ కోసం, ఫోటోషూట్స్ కోసం బాగుంటాయి. కానీ నార్మల్ వాళ్ళ కాళ్ళతో తోసుకునే ఒక టైప్ ఆఫ్ కార్స్ ఉంటాయి చూడండి, అవైతే వాళ్ళ మోటార్ స్కిల్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతాయట. ఈ ఎలక్ట్రానిక్స్ కార్స్ ఓన్లీ ఫోటోషూట్స్కి వాటి మాత్రమే బాగుంటాయి, అంత యూజ్ఫుల్ కాదని చెప్పి నేను వద్దని చెప్పాను. నార్మల్ కాళ్ళతో తోసుకునేది అయితే అదైతే తీసుకున్నాం మా పాప కోసం. ఇప్పుడైతే మా పాప ఇంకా కార్ దిగనని కూర్చుంది. వాళ్ళనేమో పక్కనే ఉన్న గేమింగ్ జోన్కి వెళ్ళిపోయారు, విర్చువల్ గేమింగ్ జోన్కి. అక్కడ ఆయన పాటలు చూడాలి, జాంబీ వచ్చేసి అటాక్ చేసినట్టు అది ఇది అని ఫీల్ అయ్యి పెద్దగా అరిచేసేవారు, భయపడినట్టు. ఇదే ఇప్పుడు దాకా ఉన్న లాస్ట్ షాప్ అండి. ఇంక ఇక్కడ నుంచి నార్మల్ ఎగ్జిబిషన్ అంటే మనం ఎక్కి ఎంజాయ్ చేసేవి ఉన్నాయి. జైంట్ వీల్స్ అని, కొలంబస్ అని, ఇవి కూడా ఎక్కువ మోడల్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టారు కదా. నేను వెళ్ళడానికి కారణం ఏంటంటే నాకు వీడియో షూట్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఎవరు ఎక్కువ జనం లేరు కదా, కోవిడ్ మళ్ళీ అంటున్నారని చెప్పి సేఫ్ కోసం ముందే వెళ్ళాం మేము.